నమస్తే, వెల్కమ్ టు ఎస్కే న్యూస్. చేనేత రంగంలో ఉన్న అపార అనుభవంతో మనం తయారు చేసే ఉత్పత్తులు మార్కెట్లోని ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం అనపర్తి మండలం పూలగుర్త గ్రామంలోని చేనేత పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రంలో చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ చేనేత రంగంలో మనకున్న అపార అనుభవంతో మార్కెట్లోని వినియోగదారులు మన వైపు ఆకర్షించేలా అప్డేట్ అవ్వాలన్నారు. గత కొంతకాలంగా మనం చేస్తున్న డిజైన్ కాకుండా అందుకు భిన్నంగా మెటీరియల్, డిజైన్, కలర్స్ విషయంలో చాలా పోటీతత్వం అవసరమన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్, నేషనల్ హ్యాండ్లూమ్స్ ఆఫ్ డిజైనర్ ద్వారా కొత్త డిజైన్స్ నేర్చుకోవాలన్నారు. మనం ఎక్కడ ఉన్నా మనం తయారు చేసే ఉత్పత్తులకు మంచి పేరు ఉంటే వినియోగదారులందరూ మన వైపు ఆకర్షితులవుతారన్నారు. పూలగుర్తలో తయారు చేసే చేనేత ఉత్పత్తులను ఆన్లైన్ లో పొందుపరచడంతో మంచి గుర్తింపు లభించి వినియోగదారుల విక్రయాలు పెరుగుతాయన్నారు. చేనేత ఉత్పత్తుల వినియోగం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఆ విధంగా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్స్ రూపకల్పన చేసుకుని అభివృద్ధి చెందాలని చేనేత కార్మికులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్ఎంఎస్ఎస్ మరియు ముద్ర లోన్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీవర్స్ కి సూచించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బి ధనుంజయరావు, చేనేత సేవా కేంద్రంకి చెందిన అలోక్ రంజన్, డెవలప్మెంట్ ఆఫీసర్ జి కృష్ణ భాస్కర్, బి తవిటి నాయుడు, కె గంగరాజు, సొసైటీ సెక్రటరీ డి వీర వెంకట సత్యనారాయణ రాజు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు. సో టాలెంట్, ఆర్ట్ కూడా అలానే వెళ్తుంది. దానికి తగినట్టుగా మనం కొంచెం మీడియంని మన నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళని కూడా ఉపయోగించుకొని దాన్ని చేయగలిగితే, మనకి సీఎం గారు కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు, ఆర్టిస్టులు కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, అలానే ఎస్ఐజీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి తీసుకురండి అని. ఇప్పుడు మీ పిల్లల్ని ఒకసారి మొబైల్ చూస్తే వాళ్ళకి ఏదైనా తినాలి అని అనిపిస్తే వెంటనే యాప్లో ఆర్డర్ చేసుకుంటారు. ఏంటది? గట్టిగా చెప్పండి. స్విగ్గీ. వాళ్ళు ఏమైనా ఇప్పుడు మీకు ఇది కావాలని అడగట్లేదు. అలానే ఆన్లైన్లో అమెజాన్స్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి, ఫ్లిప్కార్ట్. సో అలా మన ప్రోడక్ట్కి మన యంగర్ జనరేషన్ తాలూకా సపోర్ట్ తీసుకొని మనం ఆన్లైన్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోవాలి. ఫలానా పులిగుర్తిలో ఒక మంచి కాటన్ షర్టింగ్ ఉంది, అదర్వైజ్ మంచి కాటన్ మెటీరియల్ వస్తుంది అని మన మార్కెట్ని మనం అట్రాక్ట్ చేయాలి. బికాస్ చేనేత అనేది ఆర్గానిక్, అలానే హెల్తీ అండ్ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, అబౌవ్ ఆల్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఈ వాతావరణానికి, భూమికి చాలా మంచి ప్రోడక్ట్ మీ దగ్గరే ఉంది. దీన్ని మనం యూటిలైజ్ చేసుకొని మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కూడా మేము కూడా చేయబోయేది అది ప్రమోషనల్ యాక్టివిటీస్. మన ఇప్పుడు ఆప్కో షోరూమ్ ఉంటుంది. ఆప్కోలో అన్నీ చాలా బాగుంటాయి, అన్ని జిల్లాల నుంచి వచ్చే అన్ని రకాల హ్యాండ్లూమ్ వస్త్రాలు కూడా ఉంటాయి. పక్కనే ఇంకో ప్రైవేట్ షోరూమ్ ఉంటుంది, అది చాలా అట్రాక్టివ్గా మంచిగా డిజైన్ తో సపోర్ట్ తీసుకొని డిజైన్స్ చేస్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్తారు? మనల్ని అట్రాక్ట్ చేసిన దానికి వెళ్తాం కదా. సో మనల్ని ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో వెళ్తాం. అక్కడ కొన్నిది పాడైంది అనుకోండి, అప్పుడు రెండోసారి మీరు ఆపుకోకి వస్తారు. బట్ ఫస్ట్ వెళ్ళడం మాత్రం అలా. సో మనం చేసే ప్రోడక్ట్ మార్కెట్ని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉండాలి. మార్కెట్ మన స్టాల్స్ అన్నీ కూడా ఎవరైతే ఎక్కువగా చూడడానికి వస్తారో, చూడడానికి వచ్చిన వాళ్ళు కొనేటట్టుగా చేసేటట్టుగా మనం డిస్ప్లేస్ పెట్టుకోవడం, కలర్ కాంబినేషన్స్ పెట్టుకోవడం, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎప్పటికప్పుడు చెప్పడం. ఈరోజు మీ ట్రైనింగ్లో కూడా అవే ఇస్తారు, ఆ మాడ్యూల్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో లాస్ట్ ఇయర్ చేసిన దానికన్నా ఇప్పుడు డిజైన్ బెటర్గా ఎలా చేయాలి, మన ఒక మెటీరియల్ ఇప్పుడు పులగుత్తి షర్ట్లో కాటన్కి మీరు ఇంకొక మెటీరియల్ని యాడ్ చేస్తున్నారు, అలా మనం డిఫరెంట్ మెటీరియల్స్ ఏమైనా మర్చి చేయగలమా అనేది ఆలోచించడం. తర్వాత మన ఉప్పాడులో ఉన్న డిజైన్స్ మనకి అడాప్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అలానే కాస్ట్ ఎఫెక్టివ్, అబౌవ్ ఆల్ హౌ వీఆర్ గెటింగ్ దిస్ ద ఎండ్ ప్రొడక్ట్. ప్రతిసారి మనకి ప్రీమియం ప్రైస్, ఇంతకు ముందే మేము ఉప్పాడు గురించి మాట్లాడుతూ ఉప్పాడు సారీ కాస్ట్కి దీనికి ఎందుకు డిఫరెన్స్ అంటే అక్కడ ఎక్కువ మ్యాండేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వీవర్కి ఇవ్వాల్సిన ఛార్జెస్ ఎక్కువ అని. బట్ మనకి మార్కెట్లో కొనేటప్పుడు కూడా
వీవర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని చూసి దానికి ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది. సో మీరు ఎలా చేస్తున్నారు, యాడ్ ఎలా తీస్తున్నారు, డిజైన్స్ ఏంటి అనేది కూడా మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనము ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఫర్ అవర్ ప్రమోషన్స్. మనకున్న విలువ ఏంటి అనేది బయట ప్రపంచానికి తెలియజేసేటట్టుగా మనం చేస్తే దీనికి చాలా మార్కెట్ అనేది ఉంటుంది. అలానే ఈ రోజు ఉన్నట్టుగా కాకుండా రేపటి తరానికి అవసరమైనట్టుగా మన డిజైన్స్ అన్ని కూడా మనం మార్చుకుంటూ అప్డేట్ అవుతూ మార్కెట్ని క్యాప్చర్ చేసినట్టుగా చేయాలి. దాంతో పాటు మా వైపు నుంచి ఏమైతే చేయాలో, మీరు ఒక సమస్య చెప్పారు, ముద్రా లోన్స్కి సంబంధించిన ఆ బ్యాక్ అండ్ సబ్సిడీ రావట్లేదని. నేను ఆల్రెడీ బ్యాంకర్స్ చెప్పాను. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మా లెవెల్లో క్లియర్ చేయడం, అలానే మనకి స్పెషల్ సిఎస్ మేడం ఉన్నారు కాబట్టి ఆమెతో కూడా మాట్లాడి అది మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి బీజేపీ గవర్నమెంట్లో మరీ ముఖ్యంగా పిఎం గారికి ఉన్న ప్రయారిటీ యాక్టివిటీస్లో హ్యాండ్లూమ్స్ ఒకటి. అందుకే ఆయన ఇనిషియేటివ్తోనే మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే చేసుకుంటున్నాం. సో వారి సహాయ సహకారాలతో మనం ఇక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరు కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నారు. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్కి కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ శాంక్షన్ చేస్తుంది. సో కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నందుకు దాన్ని యూటిలైజ్ చేసుకొని, అలానే హ్యాండ్లూమ్లో మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీ అందరికీ డిజైన్ అప్గ్రేడేషన్కి మనకి అక్కడ ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్తో మనం టైఅప్ అవడం కానీ, అలానే కొత్తగా ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైనా వచ్చి మన ప్రొడక్ట్ బయట ప్రపంచంలోకి బాగా వెళ్ళాలి అంటే మనం ఎలాంటి వాల్యూ ఎడిషన్ చేస్తే బాగుంటుందని అలాంటి ట్రైనింగ్స్. ఇప్పుడు ఆల్రెడీ ఒక మిల్ ఉంది కాబట్టి ఇంకొక మిల్ కానీ వస్తే మనకి ఇంకా ఎక్కువ మంది అకామిడేట్ అవడానికి అవకాశం ఉంటుందా అనే దాంతో అది చూసి మేము ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది.